మా సోన్ పాప చెప్పిన దానికి ఇవాళ మేము చేసిన దానికి సరిపోయింది. ఇంకేంటి మమ్మీ ఇవాళ మాకు సివిల్ డ్రెస్, మాకు ఇవాళ డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చక్కగా మేము సివిల్ డ్రెస్‌లో హ్యాపీగా రెడీ అయ్యి ఎళ్ళాలని చెప్పింది. సరే కదా అనేసి నేను కూడా రెడీ చేసి పంపించాను తలస్నానం చేపిచ్చి. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలైన ట్విస్ట్. అందరు యూనిఫామ్‌లో వచ్చారంట. మా మోను, సోను ఇద్దరే. ఇంకా సోను పాప ఎల్‌కేజీ కాబట్టి తనని ఎలాగో ఎక్స్‌క్యూజ్ చేశారులే కానీ మోను గారినైతే ఎక్స్‌క్యూజ్ చేయలేదు. ఖచ్చితంగా యూనిఫామ్ కావాలి అనేసరికి ఇంటికి రిటర్న్ తీసుకొనొచ్చి యూనిఫామ్ ఏసుకొని తీసుకొని వెళ్లారు. మా సోను పాప చేయబట్టి ఇలా అయిందనమాట ఇవాళ. అదేం చేయాలక్క, సోను పాప చెప్పిందని నువ్వు చేసావా? లేకపోతే నీకు తెలీదా అని మీరు అనుకోవచ్చు. ఇంతకీ నేనేమనుకున్నానంటే ప్రతిసారి 31st రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరైనా కూడా ఆ రోజు సివిల్ డ్రెస్‌లో వెళ్తారు. చక్కగా పార్టీ చేసుకుంటారు. కేక్ కటింగ్ చేసుకుంటారు కదా! అలాగే ఈరోజు కూడా ఉంటది. ఇంకా ఈరోజు వైట్ యూనిఫామ్ ఏసి పంపిస్తే మట్టి మట్టి చేసుకుంటారులే అనేసి సివిల్ డ్రెస్‌లో పంపించాను. తీరా అక్కడికెళ్ళేసరికి బిస్కెట్ అయిపోయింది. సో, మొత్తానికైతే ఈరోజు గందరగోళంగా జరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను. సింపుల్‌గా చాలా ఈజీ, అసలు ఫ్రెష్‌గా ఉంది కొత్తిమీర. మొన్న నేను సంతలో తీసుకొనొచ్చాను. అసలు ఎంత ఫ్రెష్‌గా ఉందనంటే ఇప్పుడే చెట్టు మీద నుంచి తెంపినంత. సూపర్ టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియోస్ లైక్